రాజశ్రీ అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ వి విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు రాయచోటి డిఎస్పీ సిఆర్ ఎంఆర్ కృష్ణమోహన్ గారి పర్యవేక్షణలో 22/12/2024 తేదీ రాయచోటి కాటిమాయనగుంట కాల్పుల సంఘటన సంబంధించి ఆ రోజు రాత్రి వాళ్ళు హనుమంతు రమణ అనే వ్యక్తులు ఇద్దరు రాత్రి వాళ్ళు వేట కోసం అడవికి వెళ్ళి అడవి పందుల కోసం ఉచ్చు వేసినారు. ఆ ఉచ్చు కోసం కసులు కూడా ఏర్పాటు చేశారు. వాటిని ఆకర్షించడానికి రాత్రి 9-9:30 గంటల ప్రాంతంలో కుర్చీ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత తిరిగి మార్నింగ్ ఉదయం సుమారు 4 గంటల ప్రాంతంలో ఆ ఉచ్చులో ఏమైనా జంతువులు పడ్డాయని చెప్పేసి వాళ్ళు 4 గంటల ప్రాంతంలో కాటిమాయనగుంట గ్రామానికి చేరుకున్నారు. అదే సమయంలో మాధవరం గురువికుంట గ్రామానికి చెందిన ఒక వ్యక్తి గువ్వల రమణ అనే వ్యక్తి, గువ్వల రమణ మూడి రమణయ్య నాయుడు ఆలియాస్ గువ్వల రమణయ్య అనే వ్యక్తి, వాళ్ళు కొద్దిమంది ఇలా ఊర్లో వాళ్ళు కలిసి వేట కోసం బయలుదేరినారు. వాళ్ళు వేరే వాళ్ళు కుక్కలతో వేటకు వచ్చారు. ఇతను తుపాకీ తీసుకునేసి తన దగ్గర ఉన్న నాటు తుపాకీతో వాళ్ళని పందులు లేకుంటే జంతువు అని భ్రమించి కాల్చడం జరిగింది. ఆ కాల్చిన సంఘటనలో హనుమంత్ అనే వ్యక్తి చనిపోయినాడు, రమణ అనే వ్యక్తి గాయపడినాడు. వాళ్ళిద్దరూ రాయచోటి ప్రభుత్వ హాస్పిటల్ తీసుకుని వచ్చారు. ఆ తర్వాత వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్ రిమ్స్కి తరలించారు. అందులో హనుమంతు చనిపోయినాడు, రమణయ్య వ్యక్తి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అతని దగ్గర ఈరోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఆ రమణయ్యని అరెస్ట్ చేసి గువ్వల రమణని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి ఒక నాటు తుపాకీ మరియు దానికి ఉపయోగించిన నల్లమందు సామగ్రిని స్వాధీనం చేసుకుని అరెస్టు చూపడం అయింది. ఒకే షాటు దాంట్లో 2 తూటాలు పెట్టినాడు. అంటే నల్లమందు ఉంటాయి కదా, గుండ్లు ఉంటాయి కదా, షాట్ కొట్టినాడు. ఆ ఒకే షాట్లో ఒకరికి వచ్చి రైట్ సైడ్ తగిలింది, కుడివైపు పొట్టభాగం తగిలింది, తగిలి బయటకు వచ్చింది. ఇంకో అతనికి రాసుకుంటా పోయింది, ఆ చెయ్యికి రాసుకుంటా పొట్ట ప్రాంతంలో రాసుకుంటా పోయింది. ఇద్దరికి కుడివైపున మాత్రమే తగిలింది. గతంలో వీరిపైన ఎలాంటి కేసులు లేవు. నిందితులు ఒకరే, మూడి రమణయ్య నాయుడు ఆలియాస్ గువ్వల రమణ. కేసులుగా వేసుకునేసి విచారిస్తున్నాము. ఫైర్ చేసింది ఇతను ఒకడే.